మీకు అర్థం కానిది ఏంటి అంటే, పిల్లలు ఒప్పుకున్నారు కదా అని చేయడం కాదు. ముందు మీకు బుద్ధుండాలి. మీకు సిగ్గుండాలి ఇలాంటి పనులు చేయడానికి. దీనిలో రిలీజియస్ యాంగిల్ పట్టుకొచ్చారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవ్వడైతే ఏంటండి? ఎవ్వడైతే ఏంటి? బీజేపీ, వైఎస్ఆర్‌పీ లేదా టీడీపీ మనిషి అంటారు. ఎవ్వరైతే ఏంటి? అలాంటి పని చేస్తే ఎవ్వడైనా, ఏ రిలీజియన్ అయినా, ఏ పార్టీ మనిషి అయినా వాడిని రేపిస్ట్ అనే అంటారు. పిల్ల అతని ఇంటి దగ్గరే ఉంటుంట. అంటే అతనికి పరిచయమే. నేను ఆల్రెడీ ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద ఒక వీడియో కూడా చేశాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెక్షువల్ అబ్యూస్ చేసేది పరిచయస్తులే, తెలిసిన వాళ్ళే, ఎస్పెషల్లీ ఏదో ఒక రిలేషన్షిప్ పేరు చెప్పి మన ఇళ్లలోకి వచ్చేవాళ్లే. ఇతను కూడా అదే చేశాడు ఆ పిల్లతో. దీని అమ్మాయి విషయంలో ఇతను గ్రూమింగ్ చేసి ఉండొచ్చు, బ్లాక్మెయిలింగ్ చేసి ఉండొచ్చు, ఇమోషనల్ టార్చర్ చేసి ఉండొచ్చు. ఆ బ్లాక్మెయిలింగ్ కూడా ఫైనాన్షియల్గా అయ్యి ఉండొచ్చు. నేను నీకు డబ్బులు ఇస్తానో, లేదా మీ ఫ్యామిలీకి ఇస్తానో, లేదంటే నువ్వు నా దగ్గరికి రాకపోతే నేను నీకు ఇంకోటి ఏదో చేస్తానో, మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తానో, ఇలా రకరకాలుగా చేస్తారు. మీకు తెలియనిదేం లేదు, మీకు అన్నీ తెలిసినవే, అయినా కూడా క్వశ్చన్ చేస్తారు వచ్చి. నా ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళింది అంటే ఇందుకే, భయంతో వెళ్తారు. వాళ్ళకి నన్నేం చేస్తారో, నా రెప్యుటేషన్ ఏం చేస్తారో, నా రెస్పెక్ట్ ఏం చేస్తారో, నా ఇళ్లలో వాళ్ళని ఏం చేస్తారో అని చెప్పి భయంతో వెళ్తారే తప్ప ఇష్టపూర్వకంగా ఎవరు వెళ్ళరు. సరే ఇవన్నీ కాదు, అమ్మాయి ఇష్టంగానే వెళ్ళింది అని తేలింది అనుకోండి, అతని విచక్షణ ఏమైంది? అతను పెద్ద ఆయనే కదా. పాక్సో యాక్ట్ గురించి మీ ఎవరికి తెలీదా? అతనికి తెలీదా? తెలియకపోతే తెలుసుకోండి. పాక్సో యాక్ట్ ప్రకారం ఇండియాలో 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే మీ మీద కేసు వేస్తారు. 3 years to life మీకు ఇంప్రిజన్మెంట్ జరగచ్చు. దీనితో పాటే నేషనల్ సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీలో మీ పేరు నమోదవుతుంది. ఒక్కసారి కనుక దీనిలో మీ పేరు పడిందంటే మీ లైఫ్ ఖతం. ఇంకా మీరు తలెత్తుకోలేరు, మిమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకోరు, మీ పని అయిపోయినట్టే. ఇంకా ఇలాంటి పని చేస్తే ఎవడైనా, ఏ రిలీజన్ అయినా, ఏ పార్టీ మనిషిని మన రేపిస్ట్ అనే అంటారు. పెదవ పని చేశాక దానికి వచ్చే టైటిల్ అదే. అది ఎవడైనా కానీ, మీరు రిలీజన్ పేరుతో చేసినా కూడా అది అదే. మీరు ప్రాబబ్లీ రిలీజన్ ముసుగులో మీరు ఏమైనా చేస్తారేమో, మా పార్టీ అలో చేస్తుందని మీరు ఏమైనా చేస్తారేమో. అల్టిమేట్లీ యు ఆర్ ఎ రేపిస్ట్. దీనిలో పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. ఈ మొత్తం వీడియో తర్వాత ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ దోస్ మెన్ who caught this incident and who fought for that girl. నిజంగా మనం ఎంతసేపు మగవాళ్ళందరూ రేపిస్టులు అంటారు, నిజం ఈ ముసలాయన చేసింది అదే. కానీ ఆ పిల్లని కాపాడింది కూడా గ్రామస్తులు, మగవాళ్లే. వాళ్ళు మనం కూడా నేర్చుకోవాలి ఇవన్నీ చూసి. ఊరికే మైకుల వెనకాల కూర్చొని అందరినీ అండం కాదు, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కాదు. ఇంకొకసారి కనుక 18 ఏళ్ల లోపు పిల్లల మీద చెయ్యేసేటప్పుడు మీ పేరు ఏ రిజిస్ట్రీలోకి వెళ్తుందో గుర్తు తెచ్చుకోండి. మీ రిలీజియన్ కాదు, మీ పార్టీ కాదు, మీ పార్టీ లీడర్ కాదు, ఎవ్వడు రాడు మిమ్మల్ని కాపాడడానికి.